కాలభైరవుడు. ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మము ఎవరు అనే సందేహం వచ్చింది. ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. ముందుగా శంకరుడు మాట్లాడాడు. శంకరునికి 5 ముఖములు ఉంటాయి. అందులో 4 ముఖములు 4 వైపులకు ఉంటాయి. పైన ఒక ముఖం ఉంటుంది. శంకరుడికి ఇప్పుడు సద్యోజాత, అఘోర, తత్పురుష, ఈశాన, నామదేవ అను 5 ముఖములు ఉంటాయి. ఈ 5 ముఖములతో ఋషుల వంక చూస్తూ అన్నాడు. అదేమిటయ్యా, బ్రహ్మమెవరని అడుగుతారేంటి? నేనే బ్రహ్మమును అన్నాడు. అప్పుడు బ్రహ్మగారు, నేనే ఈ లోకములన్నింటినీ సృష్టించాను. నేనే నిక్కపు కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను. నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడూ బ్రతికే ఉంటాను. కాబట్టి నాకన్నా బ్రహ్మం ఎవరు? నేనే బ్రహ్మమును అన్నాడు. మనలో కూడా ఎవరికి వారు ఇది నాదండి, అది నాదండి అంటూ ఉండడం మనం చూస్తూ ఉంటాము. ఎవరూ కూడా తాను అశాశ్వతమని అనుకోరు. తర్వాత ఆ పక్కనున్న శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ నీవు చాలా గొప్ప పడుతున్నావు. నా అంతటి వాడిని నేను అంటున్నావు. అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలో నుంచి కదా. నేనంటూ ఒకడిని ఉంటే కదా నీవంటూ ఒకడివి పుట్టుకొచ్చావు. కాబట్టి నీ అస్తిత్వం అసలు నాలో ఉంది. అసలు యజ్ఞపురుషుడిని నేను. యజ్ఞంలో నన్నే ఆరాధిస్తారు. అన్నీ ఏలేవాడిని నేను. నిబ్బరంగా తత్వం ఆలోచించు. నువ్వు కాదు బ్రహ్మమును నేను అన్నారు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. ఈ సంగ్రామం జరుగుతుంటే మనం ఎందుకు చెప్పడం? మనకి శృతి ప్రమాణము కదా. అందుకని వేదాలని పిలుద్దాము అని వేదాలని పిలిచారు. ఓ ఋగ్వేదమా, పరబ్రహ్మము ఎవరో చెప్పు అని అడిగారు. అప్పుడు ఋగ్వేదము, ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం చేయాలని మొట్టమొదట నారాయణుడు జన్మించాడో, ఎవడు చిట్టచివర ఈ లోకములను తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది. దాన్ని తీసి పారేసి యజుర్వేదమును పిలిచారు. పిలిచి పరబ్రహ్మం ఎవరో చెప్పవలసినది అని యజుర్వేదమును అడిగారు. అప్పుడు యజుర్వేదం, అసలు నిజంగా యజ్ఞం లోపల కదా జరగాలి. ఇక్కడ జరిగే యజ్ఞంలో దేవతా శక్తులనేవి భగవత్ సంబంధమైనవి. ఆసురీ శక్తులు కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యములు. ఇవి పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి జ్ఞానయజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది. తర్వాత సామవేదమును పిలిచి అడిగారు. అప్పుడు సామవేదము, 3 కన్నులున్న వాడెవడు ఉన్నాడో, ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో, ఈ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో, ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నదో, ఎవరు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మము అని చెప్పింది. పిమ్మట అథర్వణ వేదమును పిలిచారు. అథర్వణ వేదం, ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకొని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. 4 వేదములు ఇదే చెప్తున్నాయి. ఈ జ్ఞానమును పొందమని వేదములన్నీ చెప్తున్నాయి. కానీ వాళ్ళకి ఈ మాట నచ్చలేదు. ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అప్పుడు ప్రణవం, ఎవరు నిరంతరము శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారు. అటువంటి పార్వతీ పరమేశ్వరులు. పార్వతీ వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము అని చెప్పింది. ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. అంగీకరించకుండా మీరందరూ దోషభూయిష్టమైన వాక్కులే మాట్లాడారు అన్నాడు. అంటే మనం ఏమిటి అంటాము? పరమేశ్వరుడన్నవాడు ఒకడున్నాడు అంటాము. పరమేశ్వరుడన్నవాడు ఉన్నాడనడానికి మీకు ఒక ప్రమాణం చాలు. ఈశ్వరుడున్నవాడు ఈశ్వరుడు అన్నవాడు లేడు లేడు, నేను బలవంతంగా కళ్ళు మూసుకుంటాను అన్నవాణ్ణి తెరిపించే ప్రయత్నం చేయక్కర్లేదు. ఈశ్వరుడున్నాడా లేడా అనడానికి ఒకటే ఉదాహరణ. మీరు ఒక గాలిబుడగను తీసుకువచ్చి చిన్న సూదితో కన్నం పెడితే ఇంత చిన్న రంధ్రంలో నుంచి మొత్తం లోపల ఉన్న గాలి బయటకు వెళ్ళిపోయే ప్రయత్నం ఫట్టని పేలిపోతుంది ఆ ప్రయత్నంలో. ఈ శరీరంలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములనే 10 వాయువులు తిరుగుతున్నాయి. 10 వాయువులు తిరుగుతున్న ఈ శరీరంలో 9 కన్నములు ఉన్నాయి. 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రములు, 2 చెవులు, నోరు, మలద్వారము, మూత్రద్వారము. మొత్తం 9.
ఇవి కాకుండా స్వేదరంధ్రములు ఎన్నో ఉన్నాయి. ఇన్ని రంధ్రములున్న శరీరంలో ఈ వాయువులు ఈశ్వర శాసనం అయ్యే వరకు లోపలికి, బయటికి వెళ్ళి వస్తూనే ఉంటాయి. ఆయన శాసనం అయిపోతే ఇంకొక ఊపిరి మీరు తీయలేరు. ఆక్సిజన్‌ను పట్టుకువచ్చి పెట్టినా వాడు ఉండడు. వెళ్ళిపోతాడు. ఇన్నాళ్ళు ఊపిరి మీరు పీల్చి ఉంటే చచ్చిపోయిన వాళ్ళు చేతకాక ఊపిరి తీయడం మానివేశారా? ఊపిరి ఆపగలిగిన శక్తి ఒకటున్నది. అది మీరు నిద్రపోయినప్పుడు కూడా ఊపిరి తీయిస్తోంది. ఆ ఊపిరిని తీయిస్తున్నదెవరో మీరు ఆలోచించాలి. అలా ఊపిరి తీయిస్తున్నవాడే ఈశ్వరుడు. కాబట్టి సృష్టేమిటి? స్థితేమిటి? పరబ్రహ్మము ఒకటి ఉన్నది. ఇది వేదములు చెప్తున్నది. దానినే మీరు ఉపాసన చెయ్యాలి. నా అంతటి వాడిని నేను అని అనకూడదు. ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు వాడిని ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. ఎన్ని జన్మలకు వాడు మారకపోతే ఈశ్వరుడు వాడికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏమి చేశాడు? పరబ్రహ్మము అంటే అంతటా నిండి నిబిడీకృతము అయినది. అది ఈ మాంసనేత్రమునకు కనపడదు. మాంసనేత్రమునకు కనపడాలంటే ఆ పరబ్రహ్మము ముందు జ్యోతి రూపంలో క్రిందికి దిగిపోవాలి. ఎప్పుడైతే జ్యోతి రూపంలో క్రిందికి దిగిందో కన్ను వెంటనే ఆ జ్యోతి స్వరూపము వంక చూస్తుంది. ఇప్పుడు అంతటా నిండినది జ్యోతిగా మారింది. జ్యోతి సాకారమైంది. సాకారమును చూసినప్పుడు వీరిద్దరిలో శ్రీ మహావిష్ణువు ఊరుకున్నాడు. ఆయన ఏమీ అనలేదు. కానీ చతుర్ముఖ బ్రహ్మ రజోగుణ ప్రవృత్తి ఉన్నవారు. అందుకే ఆయనను ఎరుపు రంగుతో సంకేతిస్తారు. ఆయన నీవు ఎవరు? నువ్వు ఇలా కనపడితే నేను భయపడిపోతాననుకున్నావా? నువ్వు నా 2 కనుబొమ్మల మధ్యలో నుంచి పుట్టిన రుద్రుడవు. నన్ను స్తోత్రం చెయ్యి ఊరుకుంటాను అన్నాడు. బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి. కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. నిర్గుణమైన వాడు ఎవడు ఉన్నాడో అటువంటి వాడు ఒక ఘోర రూపమును పొందాడు. ఏమి నీ ఆజ్ఞ అని మొదటి రూపమును అడిగాడు. అహంకారముతో మాట్లాడుతున్నాడు. జ్యోతి స్వరూపంలో ఆవిర్భవించిన మూర్తిని ఐదవ తలతో ధిక్కరించాడు. నావి 5 తలలు, తనవి 5 తలలు అని లెక్క కట్టాడు. అందుకని అతని 5వ తలను గిల్లెయ్యి అంది. అప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమై 5వ తలను తన గోటితో గిల్లేసింది. అలా గిల్లేసిన రూపమే కాలభైరవ రూపం. ఇలా జరిగేసరికి బ్రహ్మ తన 4 తలకాయలు పట్టుకుని వెళ్ళి అమ్మవారి చేతుల కింద పెట్టేశాడు. పెట్టేసి ఈశ్వరా, పొరపాటున నేను అలా మాట్లాడాను. ఎవరు బ్రహ్మమో నాకిప్పుడు అర్థమయింది. ఈశ్వరా, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు. అప్పుడు శంకరుడు కాలభైరవునితో, నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ 5వ తల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఇవాల్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. నీవు ఎంత గొప్పవాడివైనా చతుర్ముఖ బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మ హత్యా పాతకం అంటుకుంది. నీ 5వ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని 12 సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. అప్పుడు నీ బ్రహ్మ హత్యా పాతకం పోతుంది. పుట్టేటప్పటికే నీ స్వరూపమును చూసేటప్పటికే లోకమంతా గజగజలాడిపోయింది కాబట్టి నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తారు. ఎవడు ఈశ్వరుని ధిక్కరించి ఇచ్చట బ్రతుకుతాడో వాడికి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు. దీనిని భైరవ యాతన అంటారు. జీవుడప్పుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయమునకు వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడి ముందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసేయి. అలా తీసేసే శక్తి నీకు ఇచ్చాను. కాబట్టి నిన్ను అమర్ధకుడు అని పిలుస్తారు. ఇక నుంచి నా దేవాలయములలో నీవే క్షేత్రపాలకుడవు అయి ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసేసిన వాటిని నువ్వు తీసేసేయి. నువ్వు పాపములను తీసేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు పాపభక్షకుడు అనే పేరును ఇస్తున్నాను. నిన్ను కాశీక్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్లే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పాడు. అందుకే మనము కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్ర ప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక, అయ్యా, నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవ పూజ అని పూజ చేసి ఇక నుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తాడు. భైరవమూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మెడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంత
సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్ళి ఆ ప్రసాదమును తీసుకోవాలి. ఇహలోకమునందు ఇప్పటి వరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణ ఫలితములు ఎలా పోతుంది అని బెంగపెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింపచేస్తాడు. అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళినప్పుడు మానసాదేవి దేవాలయంనకు వెడితే బయటకు వచ్చేటప్పుడు ఒకసారి ఒంగోండి అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. ఆ దెబ్బ కొట్టించుకోవడానికి అక్కడ ₹5 కట్టాలి. అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్ అంటుంది. అక్కడితో ఆ పాపాలు పోతాయి. ఈ విధంగా ఆనాడు పరమేశ్వరుడు కాలభైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు. ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలోనూ ఆయన ఈశ్వర ఆజ్ఞను అవతల దాల్చి వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. ఆయన భక్తుల పాలిట కొంగు బంగారం. ఎవడు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు. కాశీలో కూడా కాలభైరవ స్వామి గుడిలో అలాగే వీపు మీద కొడతారండి. కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం. కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. మేము కాశీ వెళ్ళాము, మాకు ఇంకా ఏ భయమూ లేదు అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు. కాబట్టి ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరించబడింది. ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో, భక్తితో ప్రణమిల్లుతున్నారో, ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతున్నారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా, సుఖంగా ఉంటారు.